చిటికలా తప్పించుకున్నా కొంచెం ఉంటే నా ఫోన్ అయితే పోగొట్టుకునేవాడిని. అసలు ఏమైందో చెప్పేస్తా, వీడియోని చివరి దాకా చూడండి. అసలు ఏమైందంటే ఇవాళ నరసాపురంలో చిన్న పనుండి బండి వేసుకుంటూ వెళ్తా ఉంటే వెళ్లేదారిలో ఒకడైతే లిఫ్ట్ అయితే అడిగాడు అనమాట. బండి మీద వెళ్తా ఉంటే చాలా మంది లిఫ్ట్ అడుగుతా ఉంటారు, ఎవరో ఒకరికి ఇస్తానే ఉంటాం. అలాగనుకుంటే వీడిని కూడా ఎక్కించుకున్నా. అలా ఎక్కించుకుని కొంత దూరం వెళ్ళాక దాహం వేస్తుందే పెట్రోల్ బంక్ లో వాడుతా అయితే కొద్దిగా వెళ్ళని బ్రో అన్నాడు. అలా వాటర్ తాగేసాక బండి మీద కొంత దూరం వెళ్ళేసరికి మా ఫ్రెండ్ అయితే చాలా రోజుల నుండి డబ్బులు ఎత్తలేదు, ఒక్కసారి ఫోన్ చేసుకుంటే ఫోన్ బ్రో అన్నాడు. అప్పుడు కానీ జాలిపడి ఫోన్ ఇస్తే మట్టికి నా ఫోన్ అయితే పోయేది. ఫోన్ కొండ కొంత దూరం వెళ్ళేసరికి దగ్గరలో జొన్నపత్తుల బండి కనబడితే అక్కడైతే ఆగిపోయా. అప్పటికి వాడైతే నా బండి దగ్గరే ఉన్నాడు, అస్సలు వెళ్తలేదు. ఇక నాకైతే చాలా కోపం వచ్చేసి వాడిని అయితే తిట్టేశాను. ఈ జొన్నపత్తుల బండి అన్నకైతే వీడైతే తెలుసంట. అలాగే చీచిపోతాడు వీడు. మన ఒకడు కొట్టకొచ్చాడు, మాకు వెళ్ళిపోయాడు అడ్రస్ లేదు మళ్ళీ. అయ్యో ఇలా అయితే ఇబ్బంది. ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. వీడియోనైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాబాయ్.